నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లాలో రాజ్యాంగం నడుస్తుందా, వీడీసీల రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వీడీసీలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. వీడీసీ మామూళ్ల పేర్లతో కుల వృత్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీడీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్. అధికారి వ్యవస్థ ఎవరు పెట్టింది దాన్ని? ఇది ఏం దేశం? మన దేశమా? ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం మిగిలిపోయిందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది, కానీ ఇక్కడ ఏమైనా తుక్కడలు మిగిలిపోయినావా అని అనిపిస్తాం. ఇది ఎక్కడ రాజ్యం? ఎక్కడుంది దేశం? 48 మంది మహిళలను గుళ్ళేక చెలగొట్టి కులవృత్తుల వాళ్ళని నిషేధించి గొర్రెలను చంపి వదిలేస్తే 25 గొర్రెలను కోసుకొని తింటే పూర్తి ఈనాతీనంగా మాట్లాడితే కలెక్టర్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి, కలెక్టర్ ఎస్పీలు అందుబాటులో ఉండాలని చెప్పి అని చేసింది దీని గురించా? ఇది ఎక్కడ రాజ్యాంగం? ఎవరు చెప్తా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? వెనుకటి రోజుల్లో ఇదే నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఊరికో 10 మంది నక్సలైట్కి వెళ్ళిపోయి ఊర్లకెంచి ఎలగొట్టిను, రక్తపాతమైంది. ఇప్పుడే జనజీవన స్రవంతిలో కలుస్తున్నాడు. మళ్ళీ అదే ఊర్లలో వెనకటి మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే యువత ఏమైపోవాలి? చదువుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? అవమానపడ్డ వాళ్ళు ఏం కావాలి? మళ్ళీ సేమ్ పునరావృతం అయితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? వీడీసీలు మొత్తం కూడా వాళ్ళే లా అండ్ ఆర్డర్ పంచాయతీలు, రెవెన్యూ పంచాయతీలు, గ్రామంలో పంచాయతీలు, భూమి పంచాయతీలు, భార్య పిల్లల పంచాయతీలు అన్ని కూడా తెంపుతూ రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎస్సీ ఎస్టీ గీసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలని మరి ఎటువంటి పదవి లేనటువంటి వాళ్ళుగా